హాయ్. ఒక్కొక్కడు గజ దొంగల ఎలా వస్తున్నారో చూడండి. మళ్ళీ నలుగురు ఒక బండి మీద దొంగతనానికి వెళ్ళాలి. మరి ఈ దొంగతనం చేసే వస్తువులు ఎక్కడ పెట్టుకోవాలంటారు? అదేం లేదండి, జస్ట్ జోక్ చేశా. ఈరోజు మా ఊరికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొలి తిరుపతి వెళ్తున్నాం. మాటలోనే మరల నుంచి తిరుపతి వెళ్ళే దారికి వచ్చేసామండి. శ్రీ శృంగార వల్లభ స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు నడుచుకుంటూ వెళ్తున్నారు. చిన్న తిరుపతి అయితే వచ్చేసామండి. ఇప్పుడిప్పుడే షాపులు కూడా ఓపెన్ చేస్తున్నారండి. ఎలాగో మా బైక్ కూడా పార్కింగ్ ప్లేస్లో పెట్టేసి ఒక 10 రూపాయలు కూడా ఇచ్చేసాం. లేకపోతే వాడు మమ్మల్ని వదిలేడు. అలా లైన్లో అంటే మీరు అనుకున్న లైన్ కాదులేండి, జనాలు వెళ్ళే లైన్. గుడి తలుపులు ఇంకా ఓపెన్ చేయలేదు. ఏం చేయాలి తెలక దిష్టి బొమ్మలా ఒకరు చూసుకుంటున్నాం. ఇంతలో గుడి తలుపులు తెరిచినట్టున్నారండి. భక్తులు కదులుతున్నారు. ఒక స్వామివారు అయితే భక్తులకి నామాలు పెడుతూ ఉన్నారు. గోవింద 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 గోవింద. ఈ పక్కన కాళస్థలం చూసారా? ఇక్కడ పెద్దగా ఆర్చ్ టైపు గాలిగోపురం ఉండేదండి. మనందరం ఇలాగే ఎంట్రన్స్ అయ్యేవాళ్ళం లోపలికి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అన్నట్టు మర్చాను. భక్తులు ఇబ్బంది పడకుండా పైన టెంట్లు కూడా వేశారండి. కొంతగా మా ఊరండి. ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. గుడి వీడియో తీస్తుండగా ఇంతలో స్వామివారు వచ్చి చేతిలో ప్రసాదం పెట్టినట్టు ఒక అమ్మ వచ్చి చేతిలో ప్రసాదం పెట్టి వెళ్ళిందండి. ఇంతకీ ఇక్కడ గుడంకల్ కాయిన్స్ ఎందుకంటే ఇస్తున్నారు ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. అటు ఇటు తిరుగుతుంటే ఖాళీగా ఉన్నానమ్మని ఓ జంట ఫొటోస్ తీయమంటే వాళ్ళకి ఫోటోలు ఫోటో తీసాం కదా, స్వామివారిని దర్శించుకున్నామని ఇంటికి అయితే బయలుదేరాం. మేము ఇంటికి వెళ్ళి దాంట్లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది. తాటో మడిలో పడిపోయింది. తాటో కార్కి సైడ్ అయిపోయి స్కిడ్ అయ్యి మడిలో పడిపోయింది. ఇంతకీ అదృష్టం సార్ ఎవరికి ఏమీ కాలేదు. ప్రమాదం ఇది మనకు చెప్పరాదండి, మనమే జాగ్రత్తగా ఉండాలి.